Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Chinmayi Dashreddy. So, first time మీరు నన్ను చూసినట్లయితే నా పేరు చిన్మయి అండ్ నేను లైఫ్ స్కిల్స్ అకాడమిక్స్ పర్సనల్ డెవలప్మెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ వేదిక్ మ్యాథ్స్ మీద క్లాసెస్ అండ్ కోచింగ్స్ ఇస్తాను. అండ్ నా గురించి నేను ప్రొవైడ్ చేసేటువంటి కోచింగ్స్ అండ్ టీచింగ్స్ గురించి www.bncacademy.in లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. వెల్కమ్ బ్యాక్. అండ్ మీరు చూపిస్తున్నటువంటి ఈ సపోర్ట్ కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ రోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇది యాక్చువల్ గా పార్ట్ 2 వీడియో ఆఫ్ అనదర్ వీడియో. సో ఆ వీడియోలో మనము పేరెంటింగ్ లో ఉన్నటువంటి టఫ్నెస్ గురించి మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. దానికి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో ఇది. ఈ వీడియోలో మనము వాట్ కెన్ వి డూ అనే కాన్సెప్ట్ గురించి చూస్తున్నాం. అంటే పేరెంట్స్ తీసుకునేటువంటి స్ట్రగుల్స్ కి మనం వాళ్ళతో ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం మీకు కింద డిస్క్రిప్షన్ లో కూడా పార్ట్ 1 ఇస్తాను. ఫస్ట్ దాన్ని చూసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. లేదంటే ఇట్ మైట్ బి ఎలా చెప్పాలి అంటే తెలిసిన కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నారు అనిపిస్తుంది, రైట్? కాబట్టి ఫస్ట్ ఆ వీడియో చెక్ చేసిన తర్వాత ఈ వీడియో రండి. థ్యాంక్ యూ. వాట్ వీ కెన్ డూ? ఫస్ట్ థింగ్, బీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళకి మీకు మధ్య ఉన్న కైండ్నెస్ అనేది స్పాయిల్ అవ్వకుండా చూసుకోండి. అండ్ వాళ్ళకి ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్ గా ఉండండి. వాళ్ళు ఏదైనా మాట ఎలా హెల్ప్ఫుల్ గా ఉండాలి? మన పేరెంట్స్ మనకి ఏదైనా మాట చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేశారా లేదా సెకండరీ, ఫస్ట్ వినండి. నువ్వు చెప్పింది నేను విన్నాను అని వాళ్ళకి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. ఎస్, ఐ హర్డ్ ఇట్ అని వాళ్ళకి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. అండ్ వాళ్ళకి చిన్న 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 విషయాల్లో హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు హ్యాపీనెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కన్నా ముందు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ డాడీ అని చెప్పడానికి అలవాటు పడండి. రైట్? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఓకే, ఇట్స్ గుడ్. బట్ నా విషయంలో థ్యాంక్ యూ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ డాడీ, వెరీ గుడ్ మార్నింగ్. ఇలా చెప్పడానికి ట్రై చేయండి ఈ రోజు నుంచి. రైట్? సో వాళ్ళకి మీకు ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చినా, లేదంటే చిన్న విషయంలో హెల్ప్ చేసినా, ఒక సలహా ఇచ్చినా కూడా థ్యాంక్ యూ అమ్మా, ఐ అప్రిషియేట్ ఇట్, నాకు చాలా నచ్చింది అని ఓపెన్ గా చెప్పండి. మీ పేరెంట్స్ తోనే మీరు ఓపెన్ గా మాట్లాడలేనప్పుడు మీరు సొసైటీతో ఓపెన్ గా ఉండలేరు. అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ కి, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న పేరెంట్స్ కే మీరు నచ్చినప్పుడు మిమ్మల్ని ఇప్పటి వరకు చూడని సొసైటీకి మీరు నచ్చరు. ఇదొక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, పాతకాలంలో పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఆ మాటలని, ఇంట గెలిచి నచ్చగలగాలి అంటారు. సో అది ఏ విషయంలోనైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ దగ్గర నుంచి ఓకే, దిస్ ఈస్ మై సన్, దిస్ ఈస్ మై డాటర్ అని వాళ్ళు హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యే పొజిషన్ మీరు తీసుకురండి. ఆ తర్వాత సొసైటీలో మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మీరేం తీసుకొచ్చుకోని అవసరం లేదు. రైట్? అండ్ ఇంకా ఏం చేయొచ్చు? ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేయొచ్చు అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకోండి. వాళ్ళు ఒక మాట చెప్తే దానికి డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్, 4 మీనింగ్స్ తీసుకొని నానార్థాలు తీసుకోకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకునే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి దగ్గర కూర్చొని అడగండి. అప్పటికీ అర్థం కాకపోతే మీ సిబ్లింగ్స్ ని అడిగి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ద ఓన్లీ థింగ్ ఈస్ ట్రై టు అండర్స్టాండ్, దట్స్ ఆల్. అంతకు మించి దానికి ఇంకొక వేరే ఆల్టర్నేటివ్ అయితే నేనేమి చెప్పను. యూ నీడ్ టు అండర్స్టాండ్, దట్స్ ఆల్. పేరెంట్స్ టైర్డ్ గా ఉంటే పిల్లలు వెళ్ళి విసిగిచ్చే వాళ్ళని నేను చాలా మందిని చూస్తున్నాను. అది ఇప్పుడు మీరు తెలుసుకోకపోతే రేపటి రోజు, ఇప్పుడు మీరు వీఆర్ ద ఏఐ జనరేషన్ అని అంటున్నారు, అవునా? రోబోటిక్స్ వచ్చేసి ఏఐ జనరేషన్. ఏఐ రోబోట్స్ కన్నా కూడా మీరు చాలా ఫాస్ట్ గా మాట్లాడేసేస్తున్నారు, చాలా ఫాస్ట్ గా అడిగేస్తున్నారు ఏది అడిగినా. సో మీ పేరెంట్ జనరేషన్ మీ జనరేషన్ కి మ్యాచ్ అప్ అవ్వట్లేదనే కదా మీ ఫీలింగ్. సో ఐ అగ్రీ విత్ ద పాయింట్. మళ్ళీ ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ రేజ్ చేస్తాను. మీ పేరెంట్ జనరేషన్ కి మీ జనరేషన్ కి ఇంత వేరియేషన్ వచ్చినప్పుడు మీ జనరేషన్ కి మీ ఫ్యూచర్ జనరేషన్ కి ఇంకెంత వేరియేషన్ రావాలి, అవునా?
సో మీరు మీ పేరెంట్స్ అర్థం చేసుకున్నప్పుడు ద సేమ్ విల్ ఫాల్ ఇన్ యువర్ పొజిషన్ ఆల్సో, రైట్? కాబట్టి మీరు అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోవడం వాళ్ళకి మీరు అలవాటు చేస్తారు. చైన్ ప్రాసెస్ అమ్మా, ఇది ఏం లేదు, జస్ట్ చైన్ లింకింగ్ ప్రాసెస్ అన్నమాట. వాట్ యు ఆర్ గివింగ్ టు యువర్ పేరెంట్స్ యూ విల్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్. సో పేరెంట్స్ టైర్డ్ గా ఉంటే వాళ్ళు అప్పటికి కూడా మనకి ఏదో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, అంత టైర్డ్నెస్ లో ఉన్నాం కూడా. ఎంతమంది వర్కింగ్ మామ్స్ వాళ్ళు జాబ్ చేసి వచ్చి ఇంటికి రాగానే అమ్మ నా పిల్లలకి స్నాక్స్ ఏం లేవు, ఏదైనా చేసి పెడితే బాగుండని చెప్పి మీకోసం ఫటాఫట్ స్నాక్స్ ప్రిపేర్ చేసి మీకు పెట్టే తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నారా లేదా? రైట్? సో వాళ్ళకి కూడా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ రోబోట్స్. పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు రోబోట్స్ కాదు. మీకు కావాల్సినవన్నీ చేసుకుంటా, మీ పనులన్నీ చేసుకుంటా, మీ బాధలన్నీ తీర్చుకుంటా, మీ ఛాలెంజెస్ అన్ని ఓపెన్ యాక్సెప్ట్ చేసుకుంటా, వాళ్ళ పనులు చూసుకుంటా, వాళ్ళ ఫ్యామిలీ పనులు చూసుకుంటా, రైట్? దే ఆర్ నాట్ రోబోట్స్, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. సో వాళ్ళకి కూడా బిజీ ఉంటుంది. అది ఫస్ట్ అర్థం చేసుకోండి చాలు, ఎవ్రీథింగ్ విల్ సార్ట్ అవుట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, హెల్ప్ అవుట్ ఎ లిటిల్. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే ఏం చేయాలి మేడం? వాళ్ళ వర్క్ నాకు తెలీదు, వాళ్ళు చేసే నాకేమి రాదు. సో అంత పెద్ద పెద్ద కోరికలు ఏమి వాళ్ళు కోరుకోరు, అంత పెద్ద హెల్ప్స్ కూడా మీరు చేస్తారన్నా వాళ్ళు ఒప్పుకోరు. సో మీరు చేయగలిగిన పనులు ఏంటి? ఇంటి పనులు ఏమైనా ఉంటే అందుకోవడానికి ట్రై చేయండి. లైక్ టాయ్స్ అన్నింటిని సెగ్రిగేట్ చేసి ఒక పక్కన పెట్టడం. ఓకే, డైనింగ్ టేబుల్ కానీ లేదా వర్కింగ్ టేబుల్ కానీ సెట్ చేయండి. మీరు రూమ్ క్లీన్ చేయండి. మీరు లేచిన వెంటనే మీ బెడ్ మీరు సెటప్ చేసుకోండి. ఇక్కడ వీడియో చూసే వాళ్ళు ఎంత మంది మీరు నిద్ర లేచిన తర్వాత బెడ్ అక్కడ వదిలిపెట్టేసి బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. మమ్మీ సర్దుకుంటుందిలే. నో, ఇట్స్ రాంగ్. ఈవెన్ ఎ ఫస్ట్ క్లాస్ చైల్డ్ మస్ట్ లెర్న్ హౌ టు సెట్ దేర్ బెడ్. అలవాటు చేసుకోండి. పేరెంట్స్ ఇప్పటి వరకు మీరు మీ పిల్లలకి అలవాటు చేయకపోతే అలవాటు చేయండి. క్లీనింగ్ ఈస్ అ బేసిక్ లైఫ్ స్కిల్. వాళ్ళకి మాట్లాడటం వచ్చినా, ఆలోచించడం వచ్చినా రాకపోయినా, మాట్లాడటం వచ్చినా రాకపోయినా, ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చినా రాకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా, క్లీనింగ్ అనేది బేసిక్ స్కిల్. అది వాళ్ళకి నేర్పించండి, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్, బీ పేషెంట్. పేషెన్సీ అస్సలు ఉండదు కదా, పిల్లల్లో అస్సలు ఉండట్లేదు కదా. మరి ఈ ఏజ్ కి మీకే పేషెన్సీ ఉండకపోతే ఇంకా మీరు గ్రో అప్ అయిన తర్వాత మీకు పేషెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? సహనం అలవాటు చేసుకోండి. ఎక్కడ చూపించాలి మేడం సహనం? ఫర్ ఎగ్జాంపుల్, కామన్ గా జరిగే ఇష్యూస్ చెప్తాను. నాకు లిస్ట్ అవుట్ నా పేరెంట్స్, నా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ నాకు లిస్ట్ అవుట్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తాను. పేరెంట్ ఏదైనా ఫోన్ కాల్లో ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు అదే పనిగా ఏదో ఒక పాయింట్ గురించి అడుగుతూనే ఉంటారంట. ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే అమ్మా ఇదేంటి, అమ్మా అది చెప్పు, అమ్మా ఇదేం కావాలి. ఆ ఫోన్ కాల్ కట్టేలో కనీసం 25 సార్లు మాట్లాడతారంట. నో, చెప్పండి. పేరెంట్స్ అయితే కూర్చోబెట్టి చెప్పండి, whenever I'm in a call you should sit silently, రైట్? అలవాటు చేయండి. ఇట్స్ మేనర్స్. ఇప్పుడు మన దగ్గర ఓకే చెల్లుతుంది, కానీ బయట చెల్లదు, రైట్? సొసైటీ ఈస్ నాట్ అవర్ హోమ్ అండ్ ద పీపుల్ అరౌండ్ అస్ ఆర్ నాట్ అవర్ పేరెంట్స్. మీరు ఇంట్లో ఎంతైతే ఈ లైఫ్ స్కిల్స్, ఇది ఒక లైఫ్ స్కిల్. పేరెంట్ కి సపోర్ట్ చేయడం, పేషెంట్స్ గా ఉండడం అనేది ఒక లైఫ్ స్కిల్. ఇది నేర్చుకోవాలి. వెయిట్ చేయడం నేర్చుకోండి, పేషెన్సీ మెయింటైన్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? ఆ వెయిట్ చేసే క్రమంలో కూడా వెయిట్ చేస్తాం, ఏం చేస్తాం, అలా కాదు. రెస్పెక్ట్ చూపించండి, రెస్పెక్ట్ దేర్ ఎఫర్ట్స్. వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ఎఫర్ట్స్, వాళ్ళు మీకోసం పెట్టే ప్రతి ఎఫర్ట్ కి మీరు పేషెన్స్ చూపించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ కూడా చూపించి తీరాలి. ఓకే? అండ్ అనదర్ వన్ ఈజ్ కమ్యూనికేషన్. జస్ట్ టాక్ అబౌట్ ఇట్. మాట్లాడండి. వాళ్ళు ఏదైనా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా మీ విషయంలోనే కానీ బయట విషయంలోనే కానీ, అలా అని చెప్పి ప్రతి విషయంలో దూరిపోమని నేను చెప్పను. ఎస్పెషల్లీ మీ విషయంలో వాళ్ళు ఏదైనా కన్ఫ్యూజ్డ్ గా ఉండి మిమ్మల్ని ఏదైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే, కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని, లేదంటే వాళ్ళు మీ గురించి అప్సెట్ అయినప్పుడు, మీకే కాదండి వాళ్ళకే ఉంటది. పేరెంట్స్ అరిచిన వెంటనే మేము అలిగి కూర్చుంటాము, పేరెంట్స్ వచ్చి మమ్మల్ని బుజ్జగించాలి. నో, పేరెంట్స్ ఆల్సో డిజర్వ్. ఓకేనా? ఆ ప్యాంపరింగ్ అనేది పేరెంట్స్ కి కూడా పిల్లల నుంచి అందాలి. వాళ్ళకి అలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా, లేదు అప్సెట్ గా ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేరెంట్స్ తో మాట్లాడండి.
ఎస్పెషల్లీ టీనేజ్ స్టూడెంట్స్ కి నేను ఇది చెప్తున్నాను. పేరెంట్స్ తో కమ్యూనికేట్ చేయండి. 13 సంవత్సరాలు రాగానే 10 ఇయర్స్ దాటగానే యూఆర్ నాట్ హీరోస్. ఓకేనా? మీకు అన్ని తెలిసినట్టు కాదు. టీనేజ్కి వచ్చేసాం అనగానే మీరు అన్ని తెలిసినట్టు కాదు, మీకు అన్ని వచ్చేసినట్టు కాదు. ఈవెన్ మిమ్మల్ని కన్నా మీ పేరెంట్సే రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు. మీరంతా రైట్? ఎలా అడగాలి అంటే, మమ్మీ అదే ఇప్పుడు మాట్లాడు కాదు. చాలా ప్లెయిన్ వాయిస్ తో, స్మూత్ వాయిస్ తో, మామ్ లేదా డాడ్ నేను కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను, కాసేపు నాతో మాట్లాడతారని, లేదంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద కాసేపు మనం మాట్లాడదాము, ఇలా ఇలా సాఫ్ట్ వన్ ప్లెయిన్ వాయిస్ తో అడగడానికైతే ట్రై చేయండి. రైట్? అండ్ ఇంకా చాలానే ఉన్నాయి, బట్ వీడియో అనేది లెంతీ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. బీయింగ్ ఏ పేరెంట్ ఈస్ ఎ హ్యూజ్ జాబ్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. పేరెంట్స్ కి టైర్డ్ అవ్వడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇట్స్ నార్మల్ ఫర్ దెమ్. ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ ఫర్ దెమ్ టు ఫీల్ టైర్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మన కైండ్నెస్, అండర్స్టాండింగ్ అండ్ హెల్ప్ఫుల్ బిహేవియర్, వీటి వల్ల వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆల్వేస్ రిమెంబర్. ఓకే, సో మీ కైండ్నెస్, అండర్స్టాండింగ్ నేచర్ అండ్ హెల్ప్ఫుల్ బిహేవియర్ వల్ల మాత్రమే మీ పేరెంట్స్ కి స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, పేరెంట్స్ ఆల్వేస్ లవ్ us అన్కండిషనల్లీ, ఈవెన్ ఇన్ టఫ్ టైమ్స్. మీకు కష్టంగా ఉన్నా, వాళ్ళకి కష్టంగా ఉన్నా, మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా పేరెంట్స్ లవ్స్ us అన్కండిషనల్లీ. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఈ పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకుంటే లైఫ్ లో మీకు తిరుగుండదు. ఖచ్చితంగా పేరెంటింగ్ లో టఫ్ మూమెంట్స్ ఉంటాయి, బట్ లవ్, లాఫ్టర్ అండ్ సీయింగ్ us గ్రో ఇస్ వాట్ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ ఇట్. రైట్? సో ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ ఉన్నారంటే డెఫినెట్లీ మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ కనుక యూస్ఫుల్, దీంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ టు సపోర్ట్ us by subscribing. Thank you very much. See you with the next important video. Thank you.